నువ్వెందుకే బాధపడతావు? నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంతకాలం నువ్వు నాలా ఉన్నందుకు సంతోషించాను. అదే మనకి శాపమైంది. బావంటే మరదలు మేలు కోరాలి, కానీ వీడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంట్లోంచి వెళ్ళిపో. వాడికి భయపడి మనం విడిపోవడం ఏంటక్క? తాడు తీసి వాడి మొహార కొట్టు. పద, లాయర్తో మాట్లాడదాం. లాయర్ దగ్గరికేనా? మీరెందుకు వెళ్ళడం? లాయర్ గారు రండి. శ్రీనివాస్ అని హైకోర్టు లాయర్. నమస్తే. చెప్పండి సార్. చూడమ్మా, భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే కనీసం 1 సంవత్సరం పాటు విడివిడిగా జీవించాలి. కోర్టు వారికి రుజువులు చూపించాలి. జడ్జి గారు అది నమ్మాలి. చాలా తతంగా ఉందమ్మా. భారత రాజ్యాంగం ఆ ట్రెండ్ లో రాశారు. భార్యాభర్తలు విడిపోవాలంటే అంతుంది. లాయర్ గారు వీళ్ళు పాత ట్రెండ్, వీళ్ళకి అర్థం కాదు. నేను చెప్తాను, మీరు వెళ్ళండి. వస్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడేంటే నీకు విడాకులు కావాలి, కానీ నాకు మీరిద్దరూ కావాలి. సో ట్రెండ్ మారుతాం. 1 minute. ఏంటి అలా చూస్తున్నారు? ఇది బిస్లరీ వాటర్ కాదు, వైట్ పెట్రోల్. ఇది వేస్తేనే ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది. కాసేపట్లో నేను అట్లీస్ట్ నేను పోయాక ట్రెండ్ మార్చుకుని ఇద్దరిని ఎత్తుకోండి. వయస్సు వేస్ట్ చేసుకోకండి ప్లీజ్. అక్క, వెళ్దాం పద. హోల్డ్ ఆన్. ఎక్కడికి? అక్క పోదాము రావే సర్కారు దవాఖానకి, నేను రాను చల్లే సర్కారు దవాఖానకి. ఏంటే? హలో, ఎవరు? సార్, యమధర్మరాజా చెప్పండి. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా? ఇదిగో వచ్చేస్తున్నా. ఏంటే? వచ్చే ముందు నా కోరిక తీర్చుకుని రావాలా? అదేంటి? నా మరదలతో 10 నిమిషాలు ఎంజాయ్ చేసి రావాలా? కానీ వద్దంటుందే. అయినా పర్వాలేదా? ఓకే, సీ యు ఆఫ్టర్ 15 minutes. yes, రావే. ఏ యమధర్మరాజు ఆర్డర్సే. నా చెల్లెల మీద చేయి వేసావో ఇప్పుడే చేస్తాను. చీ 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 చీ. ఈ చావులేంటే? నేను చచ్చి నువ్వు చేస్తే అది ఒంటరైపోద్ది. దానికోసం మనం ముగ్గురు కలిసి బ్రతుకుదాం ప్లీజ్. నువ్వు మారవురా? 100% కరెక్ట్. నేను మారను. అట్లీస్ట్ మీరు మారి నా ట్రెండ్ లోకి రావచ్చు కదా. అరే ఏ రాణి, యమధర్మరాజు వెయిటింగ్. ఆమెకు మాట చెప్పొచ్చు కదా. గ్యాస్ అది ఆ వైట్ పెట్రోల్ కన్నా డేంజరస్. తెలుసు. అయ్య బాబోయ్, ఇది సామాన్యురాలు కాదు. ఇది ట్రెండ్ మార్చిందేంటి? ఇది బతుకుంటే అది నాకు దొరకదు. ఏం చేద్దాం? ఇదే సరే. హలో యమధర్మరాజా, ఇక్కడున్నావా? ఏం లేదు, ప్రోగ్రామ్ లో ఒక చిన్న మార్పు వచ్చింది. నేను రావట్లేదు, నా బదులుగా నా భార్య వస్తుంది. అయ్యా, తొందరపడి నోరు జారాను, ఏం అనుకోవకండి బాబు. ఈ కథ గనక వాడుండగా చెప్పుంటే వాడు నేడే నరిచేసి ఉండేవాడిని. ఎందుకే మీరు ఈ సంబంధం వదులుకుంటున్నట కలుపుకుంటున్నట? ఇంకా అనేదే ఉంది బాబు. ఇంత మంచి అమ్మాయి మహాలక్ష్మిలా మా ఇంటికి నడిచొస్తుంటే కాదంటావా? ఈ ముహూర్తమే ఖాయం. నమస్తే. నమస్కారం. కూర్చోండి, రండి కూర్చోండి. ఇప్పటిదాకా పార్ట్నర్స్, ఇక నుంచి అన్నదమ్ములం. ధ్రువం తే రాజా వరుణ ధ్రువం దేవా బృహస్పతి. అమ్మా, పెళ్లి కొడుకులు తీసుకురండి. తీసుకొద్దామా? పదండి. అలాగే. ధ్రువం దేవీం వాచమజీనం తదేవాస్తాం విష్ణురూపా పశవో వదంతి సానామున్వేషమోర్జందుహానా ధేనుర్వాదయతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు దేవరక్షం దినం తదేవ తారాబలం చంద్రం.
రేయ్ లేవరా. హలో బ్రదర్, నువ్వు లే అనగానే లేవడానికి కాదు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది. నువ్వు నా మరదలు తాళి కడుతున్నావుగా, నేను నీ మరదలు తాళి కట్టా. ఏంట్రా తాళి కట్టే ఏయ్, ఆగు. ఏ అతను అన్న దాంట్లో తప్పే ఉంది. చెప్పి పాత కక్షలు మనసులో పెట్టుకుని ఈ పెళ్లి ఆపొద్దు. ఆహా, ఆ రోజు నా కొడుకు పెళ్ళాగినప్పుడు కూడా నేను ఇంతే బాధపడ్డాను. నువ్వు నా మాట విన్నావేమిటి ఈ రోజు నేను నీ మాట వినటానికి? ఇది అన్యాయం. మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారా? హలో, అన్యాయం అంటే అర్థం తెలుసాయా నీకు? పక్క స్టేట్ లో మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రిలో అరెస్ట్ వారెంట్ లేకుండా తలుపులు పగులు కొట్టి దోపిడి దొంగని ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్లారు. దానికన్నా పెద్ద అన్యాయమా? నేపాల్లో యువరాజు ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం దేవుడు లాంటి మహారాజుని చంపేశాడయ్యా. ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నేను నా మరదల్ని పెళ్లి చేసుకోవడం అన్యాయమా? చూడు బ్రదర్, న్యాయంగా నా మరదలు నాకు వదిలే. ఆగు బ్రదర్, అంత ఆవేశపడుతున్నావేంటి? ఇప్పుడు వీళ్ళందరూ నీ పెళ్లికి వచ్చారనుకున్నావా? నో, మా పెళ్లికి నువ్వు అడ్డొస్తే టిష్క్యా దానికి వచ్చారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. మై డియర్ బాయ్స్, ప్లీజ్ గెట్ అప్. చూసావా నా ఆర్మీ? ఏంట్రా నీ ఆర్మీ? అవ్వ అవ్వ, అయ్యో ఉండిపోయా బ్రదరు, నేను ఒక్కడినే నిన్ను కొట్టలేననేగా ఇంతమందిని తీసుకొచ్చాను. రే, డబ్బులు తీసుకున్నారుగా, తలా ఒకటి వేసేయండి. రేయ్! నువ్వు పెద్ద హీరో అనుకున్నావా? ఆ? ఏం చేస్తావురా? అమ్మా బాబు, చాలే బ్రదరు, ప్లీజ్. రే, ఇన్ని రోజులు మీరు ఏదో నన్ను కాపాడతారని డబ్బులు ఇచ్చా, కానీ మిమ్మల్ని మీరే కాపాడుకోలేకపోయారు. ఛీ! బాబు, ఇంతమందిని కొట్టావు, నన్ను ఒక్కడిని కొట్టలేవా? ఒప్పుకుంటాను, నువ్వే గ్రేట్, నన్ను వదిలే ప్లీజ్. వాళ్ళ కోట అయింది, హా. నీ కోటనే ఇంకా బ్యాలెన్స్ ఉంది. మరదలా, వాడు నన్ను వాలీబాల్ ఆడుతున్నాడు. ఏమంటే నా భావన వదిలేయండి అని ఒక మాట చెప్పొచ్చు కదా. ఛీ! అసలు బావంటే అర్థం తెలుసా నీకు? నా మీదున్న కోరికతో మా అక్కని నా కళ్ళెదుట చెప్పిన నీచుడుగురా. పశువులా ప్రవర్తించిన నువ్వు నాకు బావింట్రా. బావంటే అతనిలా మరదలు మేలు కోరేవాడు, అంతేకాని నీలా బలి కోరేవాడు కాదు. పోలీసు వస్తున్నావు. డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. నమస్తే. రండి ఇన్స్పెక్టర్, రండి. ట్రెండ్ మారుస్తాను చూడు ఇప్పుడు. సార్ సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్. వాడు నన్ను చెప్పేస్తాడు సార్. సార్ సార్ అరెస్ట్ చేయండి సార్. ఏంటలా చూస్తున్నారు? నాలాంటి నీచుడిని అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. ఏసేయండి సంఖ్యలు అంతే. సార్, అలాగే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయండి సార్. అబ్బే, మేమేం తప్పు చేయలేదు. నాలాంటి వాడిని ఎంకరేజ్ చేయడమే పెద్ద నేరం. జైల్లో పెద్ద పెద్ద వీపులు ఉన్నారంటారండి. వెళ్ళొస్తాను మరదలు, వెళ్ళొస్తాను బ్రదర్. మళ్ళీ రాకు, వెళ్ళు. వెళ్ళొస్తానండి. నమస్తే నమస్తే. ఝన్ 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 తెలుగు వన్